గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఐ నో చాలా అంటే చాలా డేస్ అయింది నేను ఒక ఫుల్ లెంత్ యూట్యూబ్ వీడియో షూట్ చేసి. సో ఫైనలీ ఐఎమ్ హియర్. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నా లైఫ్లో ఏమవుతుంది, లైక్ మై లైఫ్ అప్డేట్స్ అండ్ వాట్ ఆర్ మై ప్లాన్స్. అసలు నేను ఇండియాకి వెళ్ళా, ఇండియాలో ఏం చేశాను, మా అన్న పెళ్ళి ఎలా అయింది ఏంటి, అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఇవన్నీ కూడా ఒక చిన్న వీడియో లాగా షూట్ చేసి మీకు అందరికి కూడా అప్డేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో జస్ట్ గ్రాబ్ ఎ స్నాక్ ఆర్ కాఫీ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. సో ఫస్ట్ నేనైతే ఇండియా వెళ్ళాను. ఆల్మోస్ట్ అంటే చాలా రీసెంట్‌గానే వచ్చాను. లైక్ ఇట్స్ బీన్ 8 మంత్స్ అయింది నేను ఇక్కడికి వచ్చి. ఇంకా అంతలోనే నాకు ఇలా మా అన్న పెళ్లి సెట్ అయింది. సో రావాలి అన్నప్పుడు ఇంకా ఫుల్ మొత్తం హై ఎనర్జీతో వెళ్ళాననమాట. సో ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా ఎలా వెళ్ళానంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బిఫోర్ వెళ్ళాను నేను పెళ్ళికి. లైక్ నా స్టోరీస్ అండ్ రీల్స్ పోస్ట్‌లా చూస్తూనే ఉంటాను నా ఇన్‌స్టాలో. సో ఇంకా 1 మంత్ ముందే వెళ్ళాననమాట. ఇంకా ఫుల్ ఆన్ అంటే ఫుల్ ఆన్ వైబ్ ఉండేది. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు అసలు షాపింగే స్టార్ట్ చేయలేదు. బికాజ్ 1 మంత్ ఉంది కదా! దట్ టూ మగ పెళ్లి వాళ్ళం కదా! సో ఏమీ ఉండదు. సో 1 మంత్ ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సో నేను కూడా వచ్చేస్తాను కదా అని చెప్పి చాలా వెయిట్ చేశారు. అండ్ నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. ఈచ్ అండ్ లైక్ డే 1 లైక్ స్టెప్ 1 నుంచి లైక్ పెళ్లి కార్డ్ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి పెళ్ళి అయిపోయేంత వరకు మొత్తం అంతా కూడా దగ్గరుండి లైక్ ఐయామ్ ద మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ లాగా ఉండే నాకు. ఎందుకంటే ఇట్స్ మా ఓన్ అన్నయ్య, అంటే ఇంట్లో పెళ్ళి, లైక్ మా అన్నయ్య పెళ్ళి. ఎంత ఎంత వైబ్ వైబ్ ఉంటుంది అసలు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మా సిస్టర్స్ కానీ అందరూ వచ్చారనమాట. ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఆన్ ఎనర్జీతో ఉన్నాను. అసలు ఆ 1 మంత్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఇంకా లైక్ ఇట్స్ బీన్ సో హ్యాపీ మూమెంట్ నాకు. అంటే చాలా నచ్చింది నాకు, ఎందుకో తెలీదు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్‌ని గానీ, రిలేటివ్స్‌ని గానీ, అండ్ మా అన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. లైక్ స్కూలింగ్ డేస్‌లో ఉండే ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చారు. సో నాకింకా అంతా కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ చాలా అయిందనమాట. అస్సలు నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. లైక్ వ్లాగ్స్ చేద్దాము, ఏంటి డైలీ అప్‌డేట్‌గా ఉందామని. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, యూట్యూబర్స్ గానీ అసలెలా మేనేజ్ చేస్తారో తెలీదు గానీ, గాడ్ అసలు ఒక పక్క ఇంట్లో పనులు చేయాలా? లేకపోతే నేను రెడీ అవ్వాలా? లేకపోతే అసలు షార్ట్స్ ఐ మీన్ వీడియోస్ తీయాలా అనేది అర్థం కాలేదు. సో చాలా అంటే చాలా క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి. ఇంకా లైక్ పెళ్ళికి ముందు లైక్ కార్డ్స్‌ని ఆహ్, లైక్ పసుపు పెట్టడం గానీ, లేకపోతే అక్కడక్కడ కొన్ని కొన్ని బిట్స్ అండ్ సీన్స్ మాత్రమే నేను షూట్ చేయగలిగాను. అస్సలంటే అస్సలు దొరకలేదనమాట నాకు టైం. చాలా అంటే చాలా అనుకున్నా లైక్ వీడియోస్ చేయాలి అది ఇది అని. బట్ అండ్ టేక్ ఏ బౌ టు ఆల్ ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్. డామ్! యూ గైస్ ఆర్ డూయింగ్ సో, సో, సో గ్రేట్ అసలు. సో యాహ్! నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఏమన్నా కొంచెం టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా! ఎలా చేయాలి అనేది. లైక్ ఒక పక్క ఇంట్లో ఫంక్షన్స్ చేసేస్తున్నది, ఒక పక్కేమో యూట్యూబ్ చేస్తున్నా, ఎడిటింగ్ వాళ్ళే చేసుకుంటున్నా. బాబోయ్! నా వల్ల అయితే అస్సలు కాలేదు. సో ఇంకా అలా చాలా మిస్ అయ్యాను. ఐ మీన్ వీడియోస్ అవన్నీ తీయలేక. అసలైతే ఇంకా పెళ్లి టైంలో నా ఫోన్ ఎక్కడుందో కూడా నేనే మర్చిపోయా. లైక్ నేను లైక్ శారీ అంతా కూడా వెయిట్ చేసి లైక్ అది క్యారీ చేయడానికి లేదు. నాకింకా ఫోన్ తీసుకొని బాబోయ్! అసలు నా ఫోనే నా దగ్గర లేదు ఒక 2 డేస్ వరకు. ఇంకా స్లీప్ అంటారా? అది ఎప్పుడో వదిలేసాను నేను. ఎందుకంటే మా అన్నది నైట్ ముహూర్తం అనమాట. లైక్ మిడ్‌నైట్ ముహూర్తం. సో, ఇంకా నైట్ అంతా కూడా కజిన్స్ అందరూ కూడా మండపంలోనే లైక్ గెట్ టుగెదర్ లాగా అంతా కూర్చొని మొత్తం ఫన్ జోక్స్ అన్నీ కూడా వేసుకుంటూ అండ్ అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇంకా అలానే అయిపోయింది. సో, యాహ్! ఇట్స్ బీన్ సో, సో, సో గుడ్ అసలు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నేను నా పింట్రెస్ట్ బోర్డ్‌లో ఇది పెట్టుకున్నాను తెలుసా?
లైక్ ఈ ఇయర్ ఎలాగైనా సరే మా అన్న మ్యారేజ్ అవ్వాలి. సో దట్ నేను వెళ్ళాలి. అంటే ఇంట్లో వైబ్ ఎలా ఉంటుంది? లైక్ ఇంట్లోనే ఏదైనా ఫంక్షన్ అయినా లైక్ ఇంక పెళ్లి అలాంటిది. అలాంటిది అన్నయ్య పెళ్లి. సో ఇంకా వైబ్ గాని నాకిప్పుడు చెప్తుంటేనే నాకు ఆ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో యాహ్! నా పింట్రెస్ట్ బోర్డ్‌లో అయితే ఇలా పెట్టుకున్నాననమాట. ఇంకా అలాగే అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా నేను అలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి అని చెప్పి ఇంకా అప్పటికి మ్యాచే సెట్ అవ్వలేదు. అలాంటి ఎవ్రీథింగ్ నేను ఏదైతే అనుకున్నానో అన్నీ ఆన్ పాయింట్‌లో జరిగాయి తెలుసా అసలు. మేనిఫెస్టింగ్ నాకు ఈ మ్యాటర్‌లో సూపర్‌గా అంటే సూపర్ వర్కౌట్ అయింది. సో యాహ్! దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరూ కూడా ఇంకా వెళ్ళిపోతారు కదా! ఒక 2, 3 డేస్ తర్వాత. ఇంకా దాని తర్వాత యాహ్! మళ్ళీ రొటీన్ అప్పుడే అయిపోయింది. లైక్ ఇంకొక 20 డేస్‌లో నేను మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. సో, ఇంకా అప్పుడు మళ్ళీ బాధ స్టార్ట్. సరేలే ఇంకా తప్పదు కదా! అని చెప్పి నేను కూడా కూల్ అయ్యి ఇంకా 20 డేస్ కూడా చిన్న చిన్న షాపింగ్స్, ఇంకా ప్యాకింగ్, ఇంకా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు. అంటే నేను వెళ్ళిపోతున్నాను కదా! సో, ఒకసారి ఇంకా అందరికీ కూడా హాయ్ చెప్పుకుంటూ ఇంకా అలా వచ్చేసరికి నాకింకా అస్సలు టైమే తెలియలేదు. ఆ 2 మంత్స్ ఎలా అయ్యాయనేది. నేనైతే అసలు నా ఫ్రెండ్స్‌ని ఎవ్వరిని కలవలేదు ఈసారి. అసలు కలిసినా కూడా చాలా అంటే చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేశాను. సో, అస్సలు కలవలేదు. అది మాత్రం చాలా డిసప్పాయింట్ నాకు. ఫ్రెండ్స్‌ని కలవలేదు. ఇంకా కొన్ని ట్రిప్స్ అలా కూడా అనుకున్నాను. కానీ అవన్నీ కూడా అవ్వలేదు. ఎందుకంటే టైం అస్సలు సెట్ అవ్వలేదనమాట. ఎందుకంటే మా అన్నయ్య అండ్ వదిన వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. లైక్ న్యూలీ మ్యారీడ్ కదా! సో, వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను సడెన్‌గా మూవ్ అయిపోవాల్సొచ్చింది. ఇంకా అక్కడ బిజీలో పడి ఇటుపక్క ఫ్రెండ్స్‌ని కలవలేదు. ట్రిప్స్ అన్నీ క్యాన్సిల్ అంటే అది సడెన్ ప్లాన్ అనమాట. నాకది నా లిస్ట్‌లో లేదు. లైక్ ఇండియాకి వెళ్ళేటప్పుడు నేను కొన్ని థింగ్స్ రాసుకుంటాం కదా! సో, నాకసలు ఇలా మూవ్ అవుతారు ఇవన్నీ నాకు నా లిస్ట్‌లో లేవు. సో, నేను ప్రిపేర్ అవ్వలేదనమాట. కానీ సడెన్‌గా ఒక 2 డేస్ ముందు ఇవన్నీ ఇంకా న్యూ హౌస్ దొరకడం గానీ, లైక్ ఇంకా అన్నీ కూడా ఫాస్ట్‌గా జరిగిపోయేసరికి నాకింకా చాలా క్లమ్సీ అయిపోయింది. ఇంకా అక్కడితో నేను ఫుల్ సిక్ అయిపోయాను. లైక్ నాన్ స్టాప్ ఫంక్షన్స్ దట్ టూ ఇది ఫెస్టివల్ సీజన్ లైక్ శ్రావణ మాసం. బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్, పూజలు, పెళ్ళి. గాడ్! నాకైతే అస్సలు బ్రేక్ దొరకలేదు. ఇంక వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం. ఇంకా అక్కడితో నాకింకా మొత్తం అంతా అంతా డన్ అనుకున్నానింకా. ఇంక అక్కడ నేను ఫుల్ సిక్ అయిపోయాను. సో, దాని తర్వాత నేను ఈ విజయనగరం, వైజాగ్ అండ్ హైదరాబాద్ కాకుండా నా ఫ్లైట్ ఏమో బెంగుళూరులో. ఇంకా చూడండి నేను ఒక 2 డేస్ బెంగుళూరులో అది కూడా నాకు మిడ్‌నైట్ ఫ్లైట్. సో, మిడ్‌నైట్ ఇన్ ద సెన్స్ నాకు 1 డే, 1 ½ డే ముందైనా వెళ్ళాలి కదా! అట్‌లీస్ట్ నాకు స్లీప్ అవన్నీ అయినా ఉండాలి కదా! సెట్ అవ్వాలి అని చెప్పి. దట్ నేను హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళాలి. ఇంకా నేను ఒక 2 డేస్ ముందే బయలుదేరా బెంగుళూరుకి. సో, 2 డేస్ ముందే బయలుదేరి ఇంకా అప్పుడు అక్కడి నుంచి నేను ఫ్లైట్ తీసుకున్నాను. సో, నాకు మొత్తం అంటే మొత్తం క్లమ్జీ అయిపోయింది. ఆఫ్‌కోర్స్ నాకు ఇండియా ట్రిప్ చాలా అంటే చాలా నీడ్ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని కూడా చాలా అంటే చాలా మిస్ అయ్యాను. సో, నాకందుకు అందరిని చూడాలి, లైక్ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పి చాలా అనిపించింది. ఇంకా అందులోనూ ఎలా అయింది అంటే నాకు వీసా ఒకటి ఇష్యూ అయిందని చెప్పి నా ముందు వీడియోలో చూసే ఉంటారు కదా! ఇంకా నాకసలు పెళ్ళికే వెళ్తానా వెళ్ళనా అనే అక్కడ నుంచి వితిన్ లైక్ వీసా రావడం, వితిన్ 2 డేస్‌లో నేను ఇండియా ట్రావెల్ చేయడం. ఇంక అక్కడి నుంచి నాకు బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ ఫంక్షన్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరిని చూసేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చేసేటప్పుడు ఏడుపు ఒక్కటే తక్కువ. బట్ ఇంకా ఏం చేయలేం కదా! సో, అందుకనే నేనే కామ్ అయ్యాను. ఇంకా యాహ్! దట్ వాస్ టూ గుడ్ ఫర్ మీ. అలాగయింది నా ఇండియా ట్రిప్. అండ్ ఇంకా అక్కడి నుంచి నేను మళ్ళీ బెంగుళూరుకొచ్చి లైక్ హైదరాబాద్ టు బెంగుళూరు వచ్చి ఇంకా అక్కడ నేను ఫ్లైట్ ఎక్కాను. ఆఫ్‌కోర్స్ సింగిల్‌గానే వచ్చాను నేను. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత నాకు ఫుల్ హోమ్ సిక్, జెట్ లాగ్ బాబోయ్! అసలు ఎలా ఉందంటే ఇంకా ఆటమ్ సీజన్ లాగా అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా ఫస్ట్ క్లైమేట్‌కి సెట్ అవ్వక, టైమింగ్స్‌కి సెట్ అవ్వక, దానికి తోడు జెట్ లాగ్, ఇంకా హోమ్ సిక్ ఒక 10 డేస్ వరకు నేనైతే కంప్లీట్‌గా డెడ్ అనమాట. మళ్ళీ అంతా కూడా అసలు ఎప్పుడు పడుకుంటున్నానో తెలియట్లేదు, ఎప్పుడు లేస్తున్నానో కూడా తెలియట్లేదు. ఇంకా తెలిసిందే కదా ఎలా ఉంటుంది అనేది. సో, ఇంకా అలా అయిపోయింది. ఇంకా
ఇంకా తర్వాత స్లోగా సెట్ అయితే అయ్యాను. ఇంకా ఇప్పుడు కంప్లీట్ నార్మల్ అండ్ ఆల్మోస్ట్ 3 మంత్స్ అనుకుంటాను ఇండియాలో ఉన్నా. సో, ఇంకా ఇక్కడ హౌస్ అంతా కూడా సార్ట్ ఔట్ చేసుకొని, అంతా క్లీనింగ్ అంతా చేసుకొని, బాబోయ్! నా ఇన్‌స్టా స్టోరీస్ చూస్తే తెలిసే ఉంటుంది. లైక్ అంతా కూడా అన్‌ప్యాకింగ్ అన్నీ చేసే టైంకి అంటే ఈసారి ఇండియా నుంచి నేను కొంచెం ఎక్కువ లగేజ్ తీసుకొనొచ్చా అనమాట. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు కొంచెం లగేజ్ ఇష్యూ అవ్వడం వల్ల చాలా తక్కువ తీసుకొని రావడం అయింది. సో, అందుకనే ఈసారి మొత్తం అంతా ఏసుకొనొచ్చేసాను. సో, ఇంకా అవన్నీ కూడా ఇంకా అన్‌ప్యాకింగ్ చేసుకొని, ఇక్కడివన్నీ సర్దుకొని అన్నీ అసలు చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. లైక్ ఒక 3 వీక్స్ బ్యాక్ అలాగా. సో, అప్పుడు వచ్చేసి మేము లైక్ ఇక్కడ మా ఫ్రెండ్స్‌తో కలిసి కొలూన్‌కైతే వెళ్ళామనమాట. ఒక షార్ట్ ట్రిప్ లాగా ఉంటుంది కదా అని. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇండియా వెళ్తున్నారు. సో, ఎలాగో లాంగ్ వీకెండ్ కదా! సో, ఒక చిన్నగా ఏదైనా ట్రిప్‌కెళ్దాం అని చెప్పి అనుకుని ఇంక అలాగా కొలూన్‌కెళ్ళాము. సో, అక్కడైతే నేను వ్లాగ్ చేద్దామని చాలా అనుకున్నాను. లైక్ నా సెల్ఫీ స్టిక్ అన్నీ తీసుకొని వెళ్ళాననమాట. కానీ క్లైమేట్ అస్సలు నాకు సపోర్ట్ చేయలేదు గైస్. ఎందుకంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి అండ్ అక్కడ చలి ఎలా ఉందంటే బాబోయ్! నేనైతే అసలు హ్యాండిల్ చేయలేకపోయాను. లైక్ ఫోటోస్‌కి మాత్రమే నేను నా జాకెట్ అండ్ ఏంటి స్కార్ఫ్ గానీ, ఇవన్నీ కూడా తీయాల్సొచ్చింది. ఇంకా లేదంటే నేను ఫుల్‌గా లైక్ గ్లౌస్ అన్నీ కూడా వేసేసుకున్నాను. అస్సలు నా వల్ల కాలేదు. ఇంకా వ్లాగ్ ఏంటి కొన్ని షార్ట్ క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో, అవైతే నేను అటాచ్ చేస్తా ఇక్కడ. సో, చూడండి. అండ్ వ్లాగ్ అయితే అస్సలు అంటే అస్సలు చేయలేకపోయాను. సో, యాహ్! బట్ ద పిక్స్ అండ్ ద ప్లేస్ ఆసమ్ గైస్. అసలు ఎంత బావుందంటే మెయిన్‌గా కెథడ్రల్ చాలా అంటే చాలా బావుంది. సో, యాహ్! నేను నా పిక్స్ అన్నీ కూడా నా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తా. Every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two. అసలు నేను ఇండియాలో ఉండేటప్పుడు ఒక 2, 3 యూట్యూబ్ వీడియోస్ షూట్ అయితే చేశా. ఐ మీన్ రికార్డ్ అయితే చేసుకున్నా సీన్స్ అన్నీ కూడా. కానీ అది ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు ఇంకా టైం దొరకట్లే. ఎంత ప్రొక్రాస్టినేషన్ చేస్తున్నానో అర్థం కావట్లే. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. టైం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. అండ్ షూట్స్ చేశానని చెప్పాను కదా! వాటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఇంకా నేను. సో, యాహ్! చాలా అంటే చాలా పెండింగ్ కంటెంట్ అయితే ఉంది. అన్నీ స్లోగా ఎడిట్ చేసుకొని పోస్ట్ అయితే చేస్తా. బట్ నాకు కొంచెం ఓపిక కావాలి. కొంచెం కాదు చాలా అంటే చాలా ఓపిక కావాలి. సో, బేసిక్‌గా ఇది లైక్ ఇప్పటి వరకు లైక్ నేను ఇండియా వెళ్ళి అక్కడ ఇండియాలో జరిగిన థింగ్స్ అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ట్రిప్ అండ్ అలాగా. అండ్ నేనొక బిగ్గెస్ట్ స్టెప్ తీసుకున్నా లైక్ నా కెరియర్ టైప్‌లో అని చెప్పాను కదా! అదేంటి అంటే నేనిక్కడ లాంగ్వేజ్ స్కూల్‌కెళ్తున్నాను అనమాట. ఇట్స్ లైక్ B1. సో, జర్మన్ B1 లాంగ్వేజ్ స్కూల్‌కి నేనెళ్తున్నా. ఇట్స్ లైక్ ఆఫ్‌లైన్ అనమాట. సో, నేను ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలి. గైస్ ట్రస్ట్ మీ నాకు ఎంత బెటర్ ఫీలింగ్ వస్తుందో తెలుసా? లైక్ అంటే ఆఫ్‌కోర్స్ నేను A1 అండ్ A2 ఆన్‌లైన్ తీసుకున్నాను. బట్ ఫస్ట్ టైం B1.1 B1.1కి నేను క్లాసెస్‌కెళ్తున్నా. డామ్ గుడ్ గైస్. డామ్ గుడ్. నాకైతే చాలా బా నచ్చింది. సో, బేసిక్‌గా మీకు తెలిసిందే లైక్ జర్మన్ లాంగ్వేజ్ డెఫినెట్‌గా ఉండాల్సింది. మినిమమ్ B2 వరకు ఉండాలి. లైక్ జాబ్స్‌కి గానీ, దేనికైనా గానీ. సో, ఆ ప్రాసెస్ మీద నేను B1.1 ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. వచ్చిన వెంటనే అక్టోబర్ ఫస్ట్ వీక్ అలాగా నేనైతే అక్టోబర్ ఫస్ట్ వీక్ కాదు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయితే నేను జాయిన్ అయిపోయాను క్లాసెస్‌కి. లైక్ సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో వచ్చానని చెప్పాను కదా! ఇంకా వెంటనే ఆన్‌లైన్‌లో చూసుకొని రిజిస్టర్ అయితే అయిపోయాను. అక్కడ
పీపుల్ గానీ, ద టీచింగ్ మెథడ్స్ గానీ చాలా అంటే చాలా నచ్చింది నాకు. మీరు చూసే ఉంటారు నేను ఇన్‌స్టాలో ఫ్రీక్వెంట్‌గా నేను స్టోరీస్ పెడుతూ ఉంటా. అండ్ నాకైతే వాళ్ళ టీచింగ్ మెథడ్స్ గానీ, అక్కడ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గానీ, అంటే నాకసలు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు. దట్ టూ డిఫరెంట్ రీజన్స్ నుంచి వస్తారు కదా! చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఆహ్, గుడ్ డెసిషన్ అని చెప్పి అనిపించింది. లైక్ ఇలా ఆఫ్‌లైన్ స్కూల్‌కెళ్ళడం కూడా. సో, నాకైతే చాలా నచ్చింది. అక్కడ ఫ్రెండ్స్ గానీ, టీచింగ్ మెథడ్స్ గానీ, ద మొత్తం వైబ్ అంతా కూడా నాకైతే నచ్చింది. అండ్ బీ 1.1 వెరీ సూన్ నేనైతే కంప్లీట్ చేయబోతున్నాను. హోప్ సో ఎగ్జామ్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. సో, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ తెలీదు. అండ్ బీ 1.2 కూడా ఉంటుంది. దానికి ఇంకా నేను రిజిస్టర్ అవ్వాలి. సో, దాట్స్ మై అప్డేట్. ఐయామ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ గైస్. ఎందుకంటే నేను ఒక కంప్లీట్‌గా ఒక న్యూ కంట్రీకే వచ్చి ఆహ్, ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా. సో, ఐయామ్ మేకింగ్ ఇట్. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అసలు. టచ్ వుడ్. అనుకున్నాం లైక్ నేనేనా ఇదంతా చేస్తున్నది అని. అంటే అంటే స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డా అనమాట. లైక్ ఏమీ అర్థమయ్యేది కాదు. అబ్బా! అవసరమా ఇదంతా నాకు అని చెప్పి అనిపించేది. కానీ డే బై డే నేను ఇలాగ క్లాసెస్‌కి వెళ్ళడం ఇదంతా కూడా చేస్తూ ఉంటే, నాకు తెలియకుండానే నేను దానికి అడిక్ట్ అయిపోతున్నాను లైక్ జర్మన్ లాంగ్వేజ్‌కి గట్టా. సో, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అప్డేట్. ఇట్స్ బీన్ 1 మంత్ అవుతుందనుకుంటా. ఇది కూడా చాలా ఇంటెన్సివ్ కోర్స్‌కి జాయిన్ అయ్యాను. ఇట్స్ లైక్ 4 వీక్స్ అనమాట. ఇంటెన్సివ్ కోర్సెస్ ఉంటాయి, వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి అండ్ ఇలా ఉంటాయనమాట. సో, నేనైతే ఇంటెన్సివ్ తీసుకున్నా. ఎందుకంటే మనకి స్ట్రెస్ లేనిదే పని చేయమనమాట. సో, అందుకని ఇంటెన్సివ్ తీసుకున్నా. సో, సో ఫార్ ఇట్స్ సో గుడ్. బట్ చూడాలి. బీ 1.2 కూడా అయిన తర్వాత అప్పుడు నాకొక ఎగ్జామ్ ఉంటుంది. సో, అది ఇవ్వాలి అని అనుకుంటున్నా. లెట్స్ సీ. హోప్ ఫర్ ది బెస్ట్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో, నిన్న క్లాస్‌కి వెళ్ళి వచ్చి నైట్ 10:30 అలా అయిపోయింది. సో, ఇంకా వెంటనే వచ్చి తిని పడుకున్నాను. అండ్ ద నెక్స్ట్ అప్డేట్ ఏంటి వచ్చేసి ఈ ఇయర్ ఎండ్ అవ్వడానికి ఇంకా 77 డేస్ ఉన్నాయన్నమాట. సో, నేను 75 హార్ట్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. 75 హార్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ద రూల్స్ వచ్చేసి ఇవి. సో, ఇందులో ఏది ఒక్కటి మిస్ అయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో, ఇది నేను ది లాస్ట్ వచ్చేసి డైలీ ప్రోగ్రెస్ పిక్ మనం ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. స్టేటస్‌లో గానీ, పోస్ట్‌లో గానీ ఏదో ఒకటి. కానీ నేనైతే ఇది నా పర్సనల్‌గా ఉండాలి అని చెప్పి అనుకున్నాను కాబట్టి, నేను ఎక్కడ ఎలాంటిదైతే పోస్ట్ చేయను. బట్ ఈ 75 డేస్ అయిపోయిన తర్వాత ద హోల్ జర్నీ ఎలా ఉంది? అసలు నేను ఎప్పుడు స్టార్ట్ చేశా? నేనేమైనా రూల్స్ బ్రేక్ చేశానా? ఏంటి అనేది కాంటే ఒక డీటెయిల్ వీడియో అయితే నేను పెడతాను. బట్ ఇది నా పర్సనల్‌గా నేను పెట్టుకుంటున్నా. బికాజ్ ఇయర్ స్టార్టింగ్‌లో నేనొక విజన్ బోర్డ్ అది చేసుకున్నానని చెప్పి నేను ఇన్‌స్టాలో స్టోరీ గట్టా పెట్టాను. సో, ఇంకా దాంట్లో ఫుల్‌ఫిల్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. సో, అందులో కూడా ఒకటి వచ్చేసి 75 హార్ట్ ఛాలెంజ్ అనమాట. లైక్ నా పింట్రెస్ట్, నా విజన్ బోర్డ్‌లో కూడా ఇది ఉంది. సో, ఇది ఎలాగైనా సరే చేయాలి అని చెప్పి అనుకుంటున్నా. సో, 75 హార్ట్ ఛాలెంజ్ ప్లస్ లాక్ ఇన్ పీరియడ్. క్యూటీ. సో, నాకొక పిఆర్ ప్యాకేజ్ వచ్చిందనమాట. ఒక స్కిన్ కేర్ బ్రాండ్ నుంచి. కానీ నేను అది తీసుకోవడం మిస్ అయ్యాను. సో, అది నియర్‌బై ఉన్న షాప్‌లో ఇచ్చేసి వెళ్ళారంట ప్యాకేజ్. సో, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ రెడీ అయ్యి క్లాస్‌కైతే వెళ్ళాలి. సో, లెట్స్ గో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో, నేను వెళ్ళి పార్సెల్ కలెక్ట్ చేసుకొని వచ్చా. ఇట్స్ నియర్ బై అనమాట. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది ఆ షాపు. సో, వాళ్ళకు ఒక మెయిల్ పంపించారు. సో, ఇక్కడ ఇచ్చేసామని చెప్పి. సో, అక్కడికి వెళ్ళి నా ఐడి ప్రూఫ్ ఒకటి చూపించి ఇంకా తీసుకొని వచ్చా. వెయిట్, ఐ విల్ షో యూ ద ప్రోడక్ట్.
నాకు ఈ బ్రాండ్ నుంచి వచ్చింది ప్రోడక్ట్ అయితే. ఇది నా సెకండ్ కొలాబ్ అనమాట ఈ బ్రాండ్‌తో. సో, నేను ఇక్కడికొచ్చిన తర్వాత ఆల్రెడీ నాకొక ఈ ప్రోడక్ట్ అయితే పంపించారు. అది క్లెన్జింగ్ బామ్ గైస్. ఎంత బావుందంటే అంటే చాలా బావుంది. స్మెల్ గానీ, ఆ టెక్స్చర్ గానీ ఇప్పటికి అదే వాడుతున్నా నేను క్లెన్జింగ్ బామ్. అండ్ ఇంకొకటి వచ్చింది బట్ అది నేను ఇండియాలో ఉండడం వల్ల అది మిస్ అయిపోయింది. సో, అది నేను తీసుకోలేకపోయాను. అది దాన్ని మళ్ళీ ట్రాక్ చేసినా సరే నాకు దాని డీటెయిల్స్ అవేమీ రాలేదు. సో, అందుకే నేను కూడా ఇంక లైట్ తీసుకున్నా. అండ్ నౌ అగైన్ బట్ అఫీషియల్‌గా ఇది నా సెకండ్ ప్రోడక్ట్. బట్ నా మెయిల్‌లో కొలాబ్ అయితే థర్డ్ కూడా వచ్చింది అనుకోవాలి. బట్ ఇట్స్ ఓకే. దిస్ ఇస్ మై సెకండ్ ప్రోడక్ట్ అండ్ ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్. సూపర్ ఫుడ్ మల్టీ మిస్ట్ ఫేషియల్ టోనర్. ఓకే. సో, బేసికల్లీ దిస్ ఇస్ ఎ టోనర్. సో, యాహ్! ఈసారి గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేసినప్పుడు ఐ విల్ యూజ్ ఇట్ అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ. వాట్స్ ఇట్. నేను ఎందుకు ఇంత ఆయిలీగా ఉన్నా అని చెప్పి అనుకోవద్దు. నేను జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేను క్విక్‌గా రెడీ అయ్యి నేను క్లాస్‌కి అయితే వెళ్ళాలి. టైం కూడా అవుతుంది. సో, అప్‌కమింగ్ వీడియోస్ వచ్చేసి లైఫ్ ఇన్ బెర్లిన్ ఆర్ ఎల్స్ ద బెర్లిన్ సిరీస్ అనేలాగా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో, అవన్నీ కూడా చాలా సూన్‌గానే షూట్ చేసి నేనైతే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ దట్ సిరీస్. అండ్ నేను ఇంకా వీక్లీ అట్లీస్ట్ 1 ఫుల్ లెంత్ వీడియో అయినా సరే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో, నేను మళ్ళీ ఇన్‌స్టాలో గానీ, ఇక్కడ గానీ అప్డేట్ అయితే ఇస్తాను. ఏ డేన నా వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ అవుతాయి ఏంటి అనేది. అలాగే ఎవ్రీ వీక్ 1 ఫుల్ లెంత్ వీడియో అయితే డెఫినెట్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇందాక చెప్పినట్లు నేను 75 హార్ట్ ఛాలెంజ్ అండ్ లాకింగ్ పీరియడ్ కూడా పెట్టుకున్నా అని చెప్పాను కదా. సో, నాకు కూడా ఎందుకో కన్సిస్టెంట్‌గా ఉంటున్నా అనే ఒక చిన్న ఫీల్ అయినా ఉంటుంది. సో, ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ బెర్లిన్ సిరీస్ ఇన్ మై యూట్యూబ్. సో, యాహ్! హోప్ సో. నేనైతే కొంచెం కంటెంట్ అంతా కూడా అనుకున్నాను. సో, అవన్నీ కూడా చాలా అంటే చాలా తొందరలోనే నేను పోస్ట్ చేస్తాం. అండ్ అలాగే నేను ఇండియాలో ఉన్నప్పుడు చేసిన షూట్స్‌వి గానీ, ప్రమోషన్ వీడియోస్ గానీ ఇంకా ఎక్కడ పోస్ట్ చేయలేదు. అవి అన్నీ కూడా చాలా సూన్‌గానే నేను నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు వాచ్ చేస్తున్నారు అంటే థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో, యాహ్! లెట్స్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.